నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి అంటే ఏజ్ కనుక మనం చూసుకుంటే 18, 21, 24 లేదంటే 26, 28, 30, 32 వీటిల్లో అంటే బెస్ట్ ఏజ్ ఏది? అంటే అక్కడికి వచ్చేటప్పటికి మన మెచ్యూరిటీ లెవెల్స్ హైలో ఉంటాయి అని చెప్పేసి చెప్పడానికి. ఎందుకంటే ఒక అపోహ ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది అర్లీ స్టేజ్లోనే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాని వాల్యూ తెలుసు కాబట్టి అర్లీగానే స్టార్ట్ చేస్తారు. బట్ కొంతమందికి ఏంటంటే ఈ పారామీటర్స్లో కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఏది పర్టికులర్ ఏజ్ అనేది మీరేం చెప్తారు? నాగరాజు గారు, ఫస్ట్ ఫ్యామిలీ కండిషన్స్ అండి. మనల్ని చదివిచ్చే స్తోమత ఉండి, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా మనల్ని చదివిచ్చే స్తోమత ఉండి మనల్ని చదివిస్తున్నారు అని అనుకున్నట్లయితే కనుక 20 years నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు ఫైనాన్షియల్స్గా, మనం ఉద్యోగం సంపాదించి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాల్సిన నీడ్ ఆఫ్ ద డే వచ్చింది అని అనుకున్నప్పుడు 18 yearsకి ఇంకా తప్పదు. కానీ 18 years ఎలిజిబిలిటీ తోటి ఏజ్ ఒకటి, అప్పటికి ఇంటర్మీడియట్ ఒకటే అవుతుందండి. 18 yearsకి గ్రాడ్యుయేషన్ ఉండదు. కాబట్టి కొన్ని నోటిఫికేషన్స్కి మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవి గ్రూప్ సి పోస్టులే వస్తాయి. అంటే వాటిని నేను తక్కువగా అయితే చూడటం లేదు. 30,000 నుంచి 40,000 రూపాయలు ఫస్ట్ శాలరీ డ్రా చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ప్రమోషనల్ టెస్ట్లు ఎప్పటికప్పుడు మనం రాసుకుంటూ వాటిని క్లియర్ చేస్తూ మంచి కాండక్ట్ మెయింటైన్ చేస్తూ పని బాగా నేర్చుకున్నట్లయితే మనం ఉన్నటువంటి ఆర్గనైజేషన్లోనే అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళిపోవచ్చు. దో మనం చిన్న పొజిషన్ నుంచి స్టార్ట్ చేసినా సరే. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ అవ్వాలి అని అనుకుంటున్నాం. జనరల్గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనుకునేది ఏంటి అని అంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ క్యాడర్ వచ్చిన వారికి మాత్రమే డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఎలిజిబిలిటీ ఉంటుంది అని అనుకుంటారు. దిస్ ఈస్ 100% ట్రూ. బట్ రెండో వే కూడా ఉంది. ఒక ఎస్ఐగా జాయిన్ అయ్యి, సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి, లేదా డిఎస్పీగా జాయిన్ అయ్యి, మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఇవి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అయ్యి డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా అవ్వచ్చు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అది ఒక మహాయజ్ఞం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా పడుతుంది ప్రిపరేషన్కి. కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లో కూడా వచ్చేస్తాయి. దట్ వెరీ లెస్ పీపుల్ అది. సో 5-6 సంవత్సరాలు మనం ఉద్యోగం చేయకుండా మనకి ఫ్యామిలీ సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే మనం దానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ అలా లేదు అని అనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం మనం సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేసేటటువంటి స్కిల్ సెట్ మనకు లేకపోయినా సరే గ్రూప్స్ రాద్దాం, లేదు ఎస్ఐ ఎగ్జామ్ రాద్దాం, జాయిన్ అయ్యి ప్రమోషనల్ టెస్టులు క్లియర్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ తోటి కూడా మనం ఆ పొజిషన్కి రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఇది పర్సనల్గా ఎవరికి వారు వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఏ లెవెల్కి మనం వెళ్ళాలి, ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేదు, 18కి స్టార్ట్ చేసి ఎంట్రీ లెవెల్కి వెళ్ళిపోద్దాం. గుడ్ కాండక్ట్ తోటి బాగా కష్టపడి పనిచేస్తూ ఎగ్జామ్లు క్లియర్ చేసుకుంటే హై పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. బ్యాంకులో ఒక పీఓగా జాయిన్ అయ్యి బ్యాంక్ చైర్మన్ అవుతారు. ఇప్పుడు బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉందండి. ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకనొక టైంలో పీఓగా జాయిన్ అయ్యారు. ఎవ్రీ బ్యాంక్ ఈజ్ లైక్ దట్, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ లైక్ దట్. కానీ గ్రాడ్యుయేషన్ వరకు మనకి ఇంట్లో సపోర్ట్ ఉంది అని అనుకున్నప్పుడు, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఆస్క్ యువర్ సెల్ఫ్. గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డేనే మీరు ఈ క్వశ్చన్ అడగాలి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏం చేయాలి? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి? జాబ్. పిహెచ్డీ చేస్తారా? ఓకే, పిహెచ్డీ తర్వాత ఏం చేస్తారు? జాబ్. ఏ జాబ్ కావాలి? ప్రైవేటా, పబ్లిక్ సెక్టరా? గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారా? గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి ప్రిపేర్ అవ్వండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోను, రైల్వే ఎగ్జామ్స్లోను, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను నాగరాజు గారు, ఆన్ రికార్డ్, రైల్వే ఎగ్జామ్స్లోను స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోను సౌత్ ఇండియన్స్ ఆర్ నాట్ బ్యాగింగ్ ఈవెన్ 20%. రైల్వేలో జోన్ వైజ్గానే అని అంటారు మన వాళ్ళు. సౌత్ సెంట్రల్ రైల్వేకి మన జోన్, మన వేకెన్సీలే కదా అని అంటారు. మన వేకెన్సీలే, కానీ బయట స్టేట్ల నుంచి ఇక్కడికి వస్తుంది కాంపిటీషన్, విచ్ ఈజ్ లీగల్. మనం కూడా బయటకు వెళ్ళి రాయొచ్చు. రైల్వే సెగ్మెంట్లోను స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోను ఎంటైర్ సౌత్ స్టేట్స్ మొత్తం కలిపితే 20% వేకెన్సీస్ కూడా మనం ఆక్యుపై చేయట్లేదు. నేను ఇక్కడ నార్త్ సౌత్ అనే
ఈ రీజన్ ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి కాదండి, మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. నార్త్లో యూ గో టు బీహార్, యూ గో టు యూపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, వీళ్ళందరూ కూడా బీటెక్ కంటే బీఎస్సీ బీకామ్ బీఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాలేజీలకు కూడా సరిగా వెళ్ళరు, ఇంట్లో కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. డే 1 గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి. సో గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి వాళ్ళు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. మన వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కోచింగ్కి వస్తారు, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రిపరేషన్కి ఈ కోచింగ్కి 1 year పోతుంది. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 year. ఈ లోపు వాళ్ళకి 4 సంవత్సరాల ప్రిపరేషన్ ఉంది. వాళ్ళతోటి మనం కంపీట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఉద్యోగం ఎవరికి వస్తుంది? 4 సంవత్సరాల ప్రిపరేషన్ వాళ్ళకి వస్తుందా, 1 year వాళ్ళకి వస్తుందా? ఆఫ్ కోర్స్ వాళ్ళు డే 1 నుంచి ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్ పెట్టుకున్నారు కదా సార్. ఆబ్వియస్, ఆ ప్రాక్టీసే వేరు ఉంటుంది అసలు. అందుకే 80% జాబ్స్ వాళ్ళకి వస్తున్నాయి. అదే మనం చేద్దాం ఇక్కడ. హ్యావ్ క్లారిటీ. గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేద్దాం, పీజీ అయిపోయాక ఏం చేద్దాం, ఉద్యోగమా, ప్రైవేటా, ఓకే, పబ్లిక్ సెక్టరా, కాంపిటీషన్ ఇట్లా ఉంది. డే 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కువ టైం అక్కర్లేదు నాగరాజు గారు, 2 గంటలు రోజుకి, నాట్ ఎ బిగ్ డీల్. 2 గంటలు రోజు చదువుతూ వెళ్తూ ఉంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుంచి గ్యారంటీగా 1 yearలో ఉద్యోగం తెచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్కి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ పేరెంట్స్ తోటి ఒకసారి విజిట్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, ఎలా జాబ్ క్రాక్ చేయాలి, ఎన్ని డేస్లో అయితే బాగుంటుంది, అన్నీ క్లియర్గా మాట్లాడుకొని మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను ఇలా చెప్తున్నాను కాదు, ఒక్కసారి ట్రాక్ రికార్డ్ మొత్తం చూడండి. వెబ్సైట్లో మీరు కనుక చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెలుగు స్టేట్లోనే శ్రీధర్ సిసి ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ అనేది ఇంకెక్కడా లేదు. మీరు వెబ్సైట్ కూడా చెక్ చేస్తే తెలుస్తుంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది అనేది. ఇండియాలో కూడా మీకు ఎక్కడా కనిపించదు. సో ఎవరైనా సరే మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.